హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు బ్లాగ్ అయితే ర్యాండమ్ బ్లాగ్ అండి. ఇప్పుడైతే టైం 3:30 అలా అవుతుంది. ఇప్పుడే నేను నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను. నెయిల్ పాలిష్ కూడా ఇంకా డ్రై అవ్వలేదండి. చూడండి, మా పండు అయితే అస్సలు సరిగ్గా పెట్టుకొని ఇవ్వలేదు, అందుకే సరిగ్గా రాలేదు. కచ్చాబిచ్చాగా ఎలా పడితే అలా గాబర్తో పెట్టుకున్నాను. ఎందుకంటే మా పండు చేయి లాగడం, నెయిల్ పాలిష్ ఇవ్వనడం, ఇంకా నా చేతులు తోసేయడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు. సో అందుకే నెయిల్ పాలిష్ అయితే సరిగ్గా పెట్టుకోలేదు. ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళైతే ఊరు వెళ్ళిపోతున్నారండి. మా ఊరైతే చాలా లాంగ్ జర్నీ చేయాలి. వైజాగ్ నుంచి 6 అవర్స్ అండి మా ఊరికి వెళ్ళాలంటే. చాలా అంటే చాలా కష్టము. ఎందుకంటే ఘాటి, తర్వాత మా మమ్మీకి దాంతో పాటు వామిటింగ్స్. సో ఇప్పుడు ఎందుకు మమ్మీ, మార్నింగ్ వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అంటే లేదు 2-3 డేస్ నుంచి పోస్ట్పోన్ అవుతుంది కదా ఊరు వెళ్దామంటే, ఇప్పుడైతే ఊరు వెళ్ళిపోతాను నేను అనేసి మా మమ్మీ అన్నారు. సర్లే అనేసి ఇంకా మేము మమ్మీకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బయటకు వచ్చాము. మా పండు అయితే మా మమ్మీతో ఊరెళ్ళిపోతానని ఫిక్స్ అయిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. ఇంకా నేనైతే మా మమ్మీకి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా వచ్చేస్తున్నాను. ఈరోజు అయితే చాలా హెడేక్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఈరోజు బాగా ఓవర్గా థింక్ చేసేసాను. మమ్మీ వెళ్ళిపోతుంటే నేను ఏదో కోల్పోయాను, నాకేమీ లేదు అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకంటే ఎనీ టైం మమ్మీ బాబు అన్ని విషయాల్లో మమ్మీ, నాకు బాబుకి ప్రతి విషయంలోని ప్రతి దాంట్లో మమ్మీ ఉంటారు. సో మమ్మీ లేకపోతే నాకు ఏదో మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. బాబు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు మమ్మీయే బాతింగ్, ఈటింగ్ అన్నీ, తినిపించడం, స్నానం చేయించడం, పడుకోబెట్టడం, ఆడిపించడము, ఎవ్రీథింగ్ మమ్మీయే చేసింది. నిజంగా పండు పుట్టినప్పుడు 3 months వరకు నిజంగా మా మమ్మీకి నైట్ అంత నిద్ర కూడా ఉండేది కాదు. నైట్ నుంచి మార్నింగ్ వరకు అలా బాబుని చూస్తూనే ఉండేది. నిజంగా బాబు అయితే నైట్ టైము అలాగా రాత్రులు పడుకునేవాడు కాదు. తర్వాత యూరిన్ పాస్ చేస్తూ ఉంటాడు 5 minutes ఒకసారి. ఆ క్లాత్లు మారుస్తూ ఉండాలి. డైపర్ వేస్తే ఎక్కడ ర్యాషెస్ వస్తుంది అనేసి 5 minutes ఒకసారి క్లాత్లు చేంజ్ చేస్తూ. నిజంగా 3 months తర్వాతే మా మమ్మీకి కొంచెం నిద్ర అంటే ఏంటో తెలిసింది. నిజంగా ఇప్పుడు కూడా మమ్మీ పడుకున్న, బాబు ఎలా పడుకున్నాడో ఏంటో, సరిగ్గా పడుకున్నాడో లేదో అనుకుని చెక్ చేస్తూ ఉంటారు. నిజంగా మమ్మీ అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నారు, కానీ నాకు కాల్ చేసేసి బాబుకి తినిపించావా లేదా, స్నానం చేయించావా లేదా, గైప్ వాటర్ తాగించావా, ఈ సిరప్ తాగించావా లేదా, మంచినీళ్ళు తాగిస్తున్నావా లేదా అనేసి అన్ని ఫోన్లు చేస్తూ ఉంటారు. మమ్మీకి పండు అంటే అంత ఇష్టం. మరి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మీ పండుకు మాత్రం చాలా అంటే చాలా చేశారండి. నిజంగా నేనైతే మా పండుని మాత్రము అసలు, మా పండు నాతో పెద్దగా అసలు ఉండడు. మా మమ్మీ పక్కనే పడుకుంటాడు, మా మమ్మీతోనే ఉంటాడు, మా మమ్మీతోనే ఆడుకుంటాడు. ఇప్పుడైతే లాలీపాప్ అయితే నాకు కొంచెం ఇచ్చాడు తినమనేసి. ఇంకా తను లాలీపాప్ తింటూ ఆడుకుంటున్నాడు. ఇప్పుడైతే ఆడేసుకుంటున్నాడు, కానీ నైట్ అయ్యేసరికి కొంచెం డల్ అయిపోతాడు. మమ్మీ గుర్తొచ్చి. సో ఆడు మమ్మీతో వెళ్తానని పేచి పెడితేనే మా ఆయన అయితే లాలీపాప్ అయితే కొన్నాడు. సో పండుకైతే ఇప్పుడైతే కేక్ ఇచ్చామండి, ఈవినింగ్ స్నాక్ లాగా. ఈ కేక్ అంటే పండుకైతే చాలా ఇష్టము. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి, చాక్లెట్ ఫ్లేవర్, చాలా టేస్టీగా ఉంది. దీని ప్రైస్ 100 రూపీస్ అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే అందరికీ బ్రౌనీ అంటే చాలా ఇష్టము. చాక్లెట్ ఫ్లేవర్, డ్రై ఫ్రూట్స్ ఉండడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి, టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది. ఒకవేళ బ్రౌనీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది కదా, మాలాగే ఈ బ్రౌనీని కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అని మాకు తెలుస్తుంది. మా పండు అయితే ఇంకా హాఫే తింటాడండి. తినేది కొంచెమైనా, ఆడుకున్నది ఎక్కువ. కొంచెం తింటాడు, కొంచెం కింద పారేస్తుంటాడు. ఏది ఇచ్చినా అలాగే చేస్తాడు వీడు, అంత అల్లరి. ఇదిగోండి బెడ్ అంతా వాటర్ పోసేసాడు. ఇంకా పడుకునేటప్పుడు అయితే బెడ్షీట్ మార్చాలి. సో మా హస్బెండ్ కొంచెం తినిపిస్తున్నాడు మా పండుకి. వీడు తినడానికి ఇంకా ఒక 1 hour పడుతుందేమో ఈ హాఫ్ పీస్ తినడానికి. అందుకే మా హస్బెండ్కి అయితే హాఫ్ తినేమన్నాను, హాఫ్ అయితే పండుకి ఇచ్చే అనేసి చెప్పాను. ఓకే అనేసి ఇంకా మా పండుకి అయితే తినిపిస్తుంటే మా పండు చూడండి ఎలా అవుతున్నాడు. ఈ అల్లరి పిడుగుతో మాత్రం చాలా కష్టము. ఇంకా మా పండు అయితే మధ్యాహ్నం నుంచి ఆడుకొని అస్సలు రెస్టే లేదు. సో మా పండుకైతే ఇప్పుడు బాతింగ్ చేయించేస్తాను. నీళ్ళైతే వేడి చేయాలి, ఎందుకంటే ఇక్కడ
ఈవినింగ్ టైం కదండి, ఇంకా వేడి నీళ్ళు అయితేనే బాగుంటుంది, చల్లటి నీళ్ళతో అయితే చల్లేస్తుందని ఇంకా గోరువెచ్చని నీళ్ళ కోసం అయితే నీళ్ళు అయితే వేడి చేసుకుంటున్నాను. నీళ్ళైతే ఎక్కువ వేడి అవ్వక్కర్లేదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలు. గోరువెచ్చని నీళ్ళతోనే ఇంకా స్నానం చేయించేస్తాను. ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం అంతా ఆడుకొని చెమటలతో ఉన్నాడు కదా, ఇలా స్నానం చేయించామనుకో నైట్ త్వరగా పడుకుంటారు, ఇంకా ప్రశాంతంగా నిద్ర కూడా పడుతుంది కదా అనేసి ఇంకా ఈవినింగ్ స్నానం చేపిస్తాను. మా మమ్మీ ఉంటే మా మమ్మీయే చేయిస్తారు మార్నింగ్ ఈవినింగ్. నేనైతే బాబు పుట్టినప్పటి నుంచి 3-4 టైమ్స్ బాతింగ్ చేయించాను. ఇంకా మిగతా బాతింగ్ అంతా మా మమ్మీయే చేయించేవారు. సో మా పండు చూడండి ఎలా ఏడుస్తున్నాడు, నేను కదా చేయించాను, అందుకే అంత ఫీల్ అయిపోతున్నాడు మా పండు. అదే మా మమ్మీ చేయిస్తే మాత్రం నవ్వుకుంటూ ఆడుకుంటూ మా మమ్మీతో చేస్తాడు. నా దగ్గరకు వచ్చేసరికి పేచీలు అన్నిటికీ గోల అల్లర్లు పెడతాడు. సో ఇప్పుడైతే వీడికి ఫుడ్ తినిపించడానికి అయితే 2 hours టైం పడుతుందండి. 2 hours అంటే ఎంత ఓపిక ఉండాలో నిజంగా. 2 hours వరకు వీడికి తినిపించాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది. సో మా పండుగకైతే తినిపించాలంటే ఫోన్లో వీడియోలు చూపిస్తూ తింటాడు. వీడియో నచ్చకపోతే తినడు, మళ్ళీ నచ్చని వీడియో వస్తే స్కిప్ చేయాలి, నచ్చిన వీడియో రాగానే ఇంకా తింటాడు. సో అలా చాలా టైం పట్టేస్తుంది. ఒక్కొక్కసారి వాక్ అంటాడు. బాబోయ్ చాలా కష్టం. మా మమ్మీ అయితే మాత్రం ఎప్పుడైనా ఫుల్గా తినిపిస్తూ ఉంటుంది మా బాబుకైతే. నాకైతే అంత చేత కాదు. మమ్మీ తినట్లేదని మళ్ళీ ప్లేట్ మా మమ్మీకి ఇచ్చేస్తే మా మమ్మీ నీకు తినిపించడం రాదు అని మా మమ్మీయే తినిపిస్తుంటారు. అప్పుడప్పుడు నేను తినిపిస్తే మాత్రం తింటాడు, కానీ ఎక్కువ మా మమ్మీ తినిపిస్తేనే ఇష్టంగా తింటూ ఉంటాడు. సో మా పండుకి పప్పు తోటకూరతో ఇప్పుడు రసం వేసి తినిపిస్తున్నాను. ఫుడ్ అంతా తినగానే ఇంకా మేము కూడా తినేలి. ఇంకా మా పండు తినడానికి ఇంకా ఇప్పుడు టైం ఎంత 6:30 అలా అవుతుంది కదా, మా పండు ఈ డిన్నర్ కంప్లీట్ చేయడానికైతే ఇంకా 8 అవుతుంది కాబట్టి మాకు డిన్నర్ టైం అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను పాలు మరగబెడుతున్నాను. మేమైతే ప్యాకెట్ పాలు షాప్లో కొన్న పాలు అయితే వాడట్లేదు ప్రెసెంట్. ముందు వాడేవాళ్ళం, కానీ బాబు పుట్టినప్పటి నుంచి గేదె పాలే తీసుకుంటాము. మా బాబుకైతే ప్యాకెట్ పాలు అస్సలు పడదండి, కఫం అంటారు కదా, కఫం చేస్తుంది. సో అందుకే ఈ పాలే మేము తీసుకుంటున్నాము. పాలైతే చాలా బాగుంది. పెరుగు కూడా తోడు పెట్టుకున్నాను. ఎందుకైతే గట్టి ఇలా పెట్టుకున్నాను, పాలు పొంగిపోకుండా ఉండడం కోసం. సో మా మమ్మీ అయితే అండి ఇదిగోండి మధ్యాహ్నం పప్పు తోటకూర చేశారు. పప్పు తోటకూర అయితే చాలా బాగుంది. అండ్ ఇదైతే పెరుగండి. టైము 9:30 అవుతుందండి. సో డిన్నర్ చేస్తున్నాను. నేను ఎప్పుడు 8-8:30 కల్లా డిన్నర్ చేసేస్తాను. సో ఈరోజు అయితే నాకు అస్సలు తినాలనిపించట్లేదు, ఓవర్గా థింక్ చేసేసాను. ఈరోజు బాగా హెడేక్ వచ్చేస్తుంది. సో అందుకే ఇంకా తినాలనిపించకపోయినా ఇంకా ఏదోలా తింటున్నాను అలా. ఎందుకంటే తినకపోతే వీక్ అయిపోతాను. మార్నింగ్ 5కి లేచి బాబు కోసము ఫుడ్ ప్రిపేర్ చేయాలి అండ్ బాబుని చూసుకోవాలి. ఓపిక లేకపోతే ఇంకా పేషెంట్ అయిపోతాను కదా అనేసి ఇంకా ఫుడ్ తింటున్నాను. నాకు లాస్ట్లోనే రసం వేసుకొని అలవాటు అండి. ఫస్ట్లో కర్రీ తినేస్తాను, లాస్ట్లో రసమైనా పెరిగైనా వేసుకొని తింటాను. పెరుగు కూడా బాగుంటుంది, ఎందుకంటే ఆ మిల్క్ టేస్ట్ బాగుంది. న్యాచురల్ మిల్క్ కదండి, గేదె పాలతోనే తోడు పెట్టాం కాబట్టి పెరుగు టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ ఇప్పుడు తిందాం అనుకున్నాను, బట్ తినే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి రసం వేసుకొని తింటున్నాను. సో ఫుడ్ తిన్న తర్వాత మా మెయిడ్ ఏం చెప్పారంటే, ఏమైనా మిగిలిపోయి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టండి అమ్మ, నేను మార్నింగ్ వచ్చి తీసుకుంటానని తను చెప్తే సరే అని ఫుడ్ అంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. బయట ఫుడ్ అలా ఉంచి వేస్ట్ చేసే బదులుగా ఫ్రిడ్జ్లో పెడితే ఎవరో ఒకరు తింటారు కదా అని ఇంకా మెయిడ్ ఎలాగో అడిగారు కదా అని పనావిడ కోసం అయితే అన్ని పప్పు, రసము, వైట్ రైస్, కర్డ్ ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. నేను సరిగ్గా ఏమీ తినలేదు ఈరోజు మూడ్ ఆఫ్ వల్ల. సో మమ్మీ అయితే నాకు ఏమని చెప్పారంటే, ఈవినింగ్ బఠానీ ఫ్రై చేసుకో, బఠానీ నానబెట్టాను కదా అనేసి. బట్ నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేక బఠానీ అయితే నేను చేయలేదండి. మధ్యాహ్నం వాటితోనే వైట్ రైస్ చేసేసి వేడివేడి అన్నం తినేసాము. ఇప్పుడైతే టైం 11 అవుతుంది. నాకు అస్సలు నిద్ర పట్టట్లేదండి. నాకు ఈరోజు చాలా అంటే చాలా బాధగా ఉంది. మమ్మీ లేరు, రేపటి నుంచి బాబుని నేను ఎలా చూసుకోవాలి, నాకైతే చాలా నీరసంగా ఉంటుంది. సో రేపైతే బాబుని లేచి 5 o'clockకి లేచి బాబుకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి. మమ్మీ లేరు, నాకైతే అసలు ఓపిక లేదు.
నాకు నిజంగా ఏదోలా ఉందండి. ఈరోజు అయితే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మమ్మీ లేకపోతే ఏదో నేను కోల్పోయాను అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చేస్తుందండి. మా పండు అయితే హాయిగా పడుకుని పోయాడండి. చూడండి ఎంత హాయిగా పడుకుంటున్నాడో కదా. సో ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.